మంచిర్యాల జిల్లా చెన్నూరులో లక్కీ భాస్కర్ సినిమా మనందరికీ గుర్తే ఉంది కదా. లక్కీ భాస్కర్ సినిమా స్టైల్లో ఎస్బీఐ బ్యాంకులో మోసం వెలుగు చూస్తుంది. బ్యాంక్ అధికారులు నిర్వహించిన ఆడిట్లో సిబ్బంది ప్రదర్శించిన సిబ్బంది 4 కోట్ల రూపాయలు మోసాన్ని వెలుగు చూస్తుంది. గత 2 రోజులుగా బ్యాంక్ అధికారులు నిర్వహిస్తున్న ఆడిట్లో సిబ్బంది మోసాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. బ్యాంకులోని బంగారం, డిపాజిట్లు, నగదులో లోపాలను గుర్తించినట్లుగా ఆడిట్ అధికారులు తెలిపారు. సుమారు 3 నుండి 4 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లుగా ప్రాథమిక గుర్తించినట్లుగా సమాచారం. బ్యాంకులో పనిచేసే క్యాషియర్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్యాంకును పోలీసులు పరిశీలించారు. బ్యాంకులో పనిచేసే సిబ్బంది ఒకరు మిస్గా ఉన్నారని సిపి అంబర్ కిషోర్ షా తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో లక్కీ భాస్కర్ స్టైల్లో ఎస్బీఐ బ్యాంకులో మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ అధికారులు నిర్వహించిన ఆడిట్లో సిబ్బంది ప్రదర్శించిన 4 కోట్ల రూపాయల మోసం వెలుగు చూస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అనుకోవాలా? ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఎప్పుడైతే దాదాపుగా ఈ మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్రాంచ్ 2 కు సంబంధించి ఏదైతే 4 కోట్ల వరకు దాదాపుగా ఆర్థిక కుంభకోణం జరిగిందో అందులో అయితే దాదాపుగా ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనగానే మనం భావించాలి. ఎప్పుడైతే బ్యాంకుల్లో సాధారణంగా అధికారులు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ప్రతి 3 నెలలకు ఒకసారి బ్యాంకులో ఆడిట్ అనేటటువంటిది జరుగుతుంటుంది. అయితే ఈ బ్యాంకుకు సంబంధించి ఆడిట్ జరిగి 2 నెలల 20 డేస్ అయింది, 20 రోజులైంది. అంటే మరో 10 రోజుల్లో మరొక మారు ఆడిట్ జరిగేటటువంటి ఒక అవకాశం ఉన్న నేపథ్యంలో మరి గత 2 నెలల నుంచే ఈ యొక్క ఘటన అంటే ఏదైతే దాదాపు ఈ యొక్క బ్యాంకుకు సంబంధించి 330 మంది గోల్డ్ లోన్ తనఖా పెట్టి అంటే తమ గోల్డ్ ని తనఖా పెట్టి రుణం తీసుకున్నటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో, ఖాతాదారులు ఉంటారో వాళ్ళు దాదాపుగా 330 మంది వరకు వాళ్ళు ఆ యొక్క గోల్డ్ ని తనఖా పెట్టి తీసుకున్నటువంటి ఒక గోల్డ్ అయితే ఉందో అదంతా కూడా చోరీ అయినట్టుగా
గుర్తించారు. అంటే తర్వాత 80 లక్షల నగదు వరకు కూడా కనిపించకపోవడం. అంటే ఇదంతా జరగడానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడైతే బ్యాంక్ మేనేజర్ మనోహర్ రెడ్డి అతను ఒక 3 రోజులు లీవ్ పై వెళ్ళిన తర్వాత గురువారం నిన్న వచ్చిన తర్వాత ఆయన రాగానే అంతకుముందు అతను వెళ్ళేటప్పుడు ఆ యొక్క లాకర్ రూమ్ కు సంబంధించి ఆ తర్వాత తాళాలన్నీ కూడా క్యాషియర్ రవీందర్ కి ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఎప్పుడైతే బ్యాంకు మేనేజర్ మనోహర్ రెడ్డి వచ్చిన తర్వాత అతను వెంటనే లెక్కలు చూసుకునేసరికల్లా లెక్కల్లో దాదాపుగా ఈ 80 లక్షల నగదు అలాగే 330 మంది ఖాతాలకు సంబంధించినటువంటి ఒక గోల్డ్ అనేటటువంటి ఆభరణాలు, బంగారు ఆభరణాలు అన్ని కూడా మాయం కావడం, దాదాపుగా అవన్నీ కూడా 3 నుంచి 4 కోట్ల విలువ గల అనేటటువంటి ఒక విషయం అయితే వెలుగులోకి వచ్చింది. అయితే ఇది జరిగిన వెంటనే ఆయన వెంటనే రీజనల్ కార్యాలయానికి, మా ఎస్బీఐ రీజనల్ కార్యాలయానికి ఆయన ఫిర్యాదు చేశాడు. ఇట్లా బ్యాంకుకు సంబంధించిన వెంటనే దానికి సంబంధించి అధికారులు బృందం వచ్చి నిన్న మొత్తం ఆడిట్ చేస్తే కనుక ఆడిట్ లో ఈయన చెప్పినట్టుగా దాదాపుగా 330 మంది ఖాతాదారుల నుంచి గోల్డ్ మాయమైంది. అలాగే 80 లక్షల నగదు. ఓవరాల్ గా చూస్తే 3 నుంచి 4 కోట్ల రూపాయల మేర లెక్కల్లో తేడాలు ఉన్నట్టుగా అయితే వాళ్ళ దృష్టికి వచ్చింది. అయితే వాళ్ళు నిన్న దాదాపుగా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఆ లెక్కలు అయితే చూస్తున్నారు. ఇందులో ఇది జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు అలాగే రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా నేతృత్వంలో వెంటనే చెన్నూరు బ్రాంచ్ సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఒక అధికారులను, బ్యాంక్ సిబ్బందిని అందరినీ కూడా విచారిస్తే ఎవరైతే రవీందర్ అంటే క్యాషియర్ ఉన్నాడో ఆ క్యాషియర్ జైపూర్ మండలానికి చెందినటువంటి షెట్పల్లి అనేటటువంటి గ్రామానికి చెందిన వ్యక్తిగా భావించారు. అయితే అతను స్థానికంగా లేకపోవడం, అలాగే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, ఈ 2 కారణాల వల్ల బహుశా ఈ యొక్క కుంభకోణానికి అతడే పాల్పడి ఉంటాడు. రవీందర్ నేతృత్వంలోనే అంటే రవీందర్ ఆధ్వర్యంలోని యొక్క చోరీ జరిగినట్టుగా అయితే నగదు అపహరణ జరిగినట్టుగా వాళ్ళు ఒక నిర్ధారణకైతే వచ్చారు. అయితే పోలీసులు మాత్రం విచారణ కొనసాగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత ఎంతమంది ఆడిటర్ల నుంచి ఎంతమంది బంగారం ఎన్ని కిలోల బంగారం మాయమైంది, అలాగే బయటకు వస్తున్నటువంటిగా నగదు రూపంలో కూడా ఒక స్పష్టత, అంటే ఎంత నగదు పోయింది, అలాగే ఎన్ని కిలోల బంగారం అనేటటువంటిది చోరీ అయింది అనేటువంటిది పూర్తిగా ఆడిట్ నిర్వహించిన తర్వాతే, పూర్తి విచారణ తర్వాతే తెలుస్తుందని చెప్పేసి ఇటు ఏసీపీ వెంకటేశ్వర్లు అలాగే సిపి అంబర్ కిషోర్ ఝా అయితే చెప్పినటువంటి ఘటన అయితే మనకు తెలుస్తోంది, సమాచారం అందుతోంది. దాదాపుగా ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ యొక్క ఆడిట్స్ అనేటటువంటి జరిగినటువంటి సందర్భంగా కనిపిస్తోంది. అయితే స్థానికులు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందులో తనఖా పెట్టినటువంటి వాళ్ళు, అలాగే డిపాజిట్లు కూడా, ఎఫ్డీలు కూడా, ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి కూడా అమౌంట్ మాయమైనట్టుగా కూడా వాళ్ళంతా కూడా బ్రాంచ్ కి చేరుకొని లబోదిబోమనేటటువంటి ఒక సందర్భాన్ని అయితే మనం నిన్న చూసాం. ఆ తర్వాత ఎందుకంటే బ్యాంకులు కూడా రక్షితంగా లేకపోవడంతో ఆందోళన, అంటే ఖాతాదారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే తమ డిపాజిట్లు అంటే బ్యాంకును నమ్ముకొని బ్యాంకులో కనుక మనం డబ్బు పెడితే అక్కడ కూడా రక్షణ లేకపోతే ఎలా అని చెప్పేసి బ్యాంకు ఖాతాదారులు అయితే ఆందోళన చెందినటువంటి ఒక విషయం. ఆ తర్వాత రవీందర్ యొక్క వ్యక్తిగత విషయాల కనుక మనం తీసుకున్నట్లయితే రవీందర్ ఆ వ్యక్తి ఆన్లైన్ గేమింగ్స్ అండ్ బెట్టింగ్స్, అంటే దాదాపుగా ఈ ఆన్లైన్ గేమ్స్ కి బానిస అనేటు, అంటే బెట్టింగ్ పెట్టి ఆడతాడనేటువంటి ఒక విషయం అయితే అక్కడ వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే అతను ఆన్లైన్ గేమ్స్ కి ఆడుతుంటాడు. సో ఈ డబ్బు అందుకోసం వినియోగించాడా లేదంటే మరి ఇంకే దానికి వినియోగించాడు, మరి అసలు పూర్తిగా అతను ఒక్కడే నిందితుడా? ఆ తర్వాత ఇంతతో పాటు ఇంకెవరన్నా ఈ యొక్క ఘటనలో అంటే మరి మేనేజర్ పై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంకా ఇంకెంతమంది సిబ్బంది సహకరించారు? ఎందుకంటే సాధారణంగా బ్యాంకుకు సంబంధించి, లాకర్ కు సంబంధించి ఏవైతే కీస్ ఉంటాయో అవి ఇటు క్యాషియర్ రవీందర్ దగ్గర అలాగే మేనేజర్ మనోహర్ రెడ్డి దగ్గర మాత్రమే ఆ యొక్క కీస్ ఉంటాయి, 2 తాళం చేతుల గుర్తులు ఉంటాయి. అయితే అతను లీవులకు వెళ్ళినప్పుడు అది కూడా ఇతనికే ఇచ్చి వెళ్ళినట్టుగా, అంటే పూర్తిగా బ్యాంకుకు సంబంధించినటువంటి ఒక అన్ని కీస్ కూడా ఇతడు క్యాషియర్ అయిన రవీందర్ దగ్గరికి ఇచ్చి వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అతను సెలవులో ఉండి లేకపోవడం, అలాగే ఇతను ఫోన్ స్విచ్ ఆఫ్, ఆ తర్వాత స్థానికంగా లేకపోవడం, ఇవన్నీ కూడా పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. పోలీసులు మాత్రం విచారణ కొనసాగుతుంది, దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దాదాపుగా ఒక సాయంత్రం వరకు, అంటే నేటి సాయంత్రం వరకు ఒక నిర్ధారణకైతే వచ్చేటటువంటి ఒక అవకాశం ఉంది. 3 కోట్ల 4 కోట్ల ఇంకా ఎక్కువ డబ్బు పోయిందా? ఎందుకంటే సాధారణంగా సేవింగ్ ఖాతాలో కనుకైతే అమౌంట్ తీసినట్టయితే వెంటనే కస్టమర్కి తెలిసిపోతుంది. కాబట్టి సేవింగ్ ఖాతాల నుంచి కాకుండా తెలివిగా
అంటే ఒక సినీ ఫకీర్లో ఈ యొక్క ఘటన జరిగినట్టుగా భావిస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫిక్స్డ్ డిపాజిట్ అనేటువంటి అమౌంట్ నుంచి తీస్తే కనుక కస్టమర్ కి తెలిసే అవకాశం ఉండదు. అలాగే తనఖా పెట్టినటువంటి ఒక బంగారం కనుక అపహరిస్తే అది కూడా కస్టమర్ కి తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఆ క్యాషియర్ తెలివిగా ఇటు ఎఫ్డీలు ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించినటువంటి ఒక అమౌంట్ ని, అలాగే ఇటు ఎవరైతే బ్యాంకులో గోల్డ్ తనఖా పెట్టి రుణం తీసుకుంటారో వాటికి సంబంధించిన బంగారం మాయం చేసినట్టుగా అయితే అక్కడ స్థానికులతో పాటు పోలీసులు కూడా ఆరోపిస్తున్నారు. కాబట్టి ఈ అత్యంత తెలివిగా ఒక సినీ ఫకీలో చాకచక్యంగా ఈ యొక్క నగదును అతను అపహరించడం, దాదాపుగా ఇదంతా కూడా ఒక 2 నెలల నుంచి సాగుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ దర్యాప్తు జరుపుతున్న పోలీసులు కూడా చెప్తున్న విచారణ అదే. దాదాపుగా ఇది 2 months గా, అంటే ఇంకొక 10 రోజుల్లో అయితే మరొక ఆడిట్ నిర్వహించేటటువంటి ఒక అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ చోరీ జరిగినట్టుగా అయితే భావిస్తున్నారు. థ్యాంక్ యూ సత్యనారాయణ.